నమస్తే జీ న్యూస్కు స్వాగతం. ఇక్కడ ఏంది ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ అనుకూలం. దేనికి? ఎస్సీ వారికి ఉద్యమ కాలం నుంచే అన్నప్పుడు మరి ఉద్యమ కాలం అయిపోయినాక కూడా అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు అప్పుడు ఏం చేసినారు కేసీఆర్ గారు? ఇట్లా ఉంటుంది, మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అని చెప్పుకోవడం అంటే ఇదే. అప్పుడు ఏం చేయలే, కానీ ఇప్పుడు చేసిన వాళ్ళకేమో మేము కూడా అప్పటి నుంచి ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం హర్షణీయమన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉన్నా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పరిష్కారం చూపారు. వర్గీకరణ అంశము అంతే సంక్లిష్టమైనది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇందులో ఎంతోమంది అసూలు బాశారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. 2007లో అప్పటి ప్రభుత్వం సభలో వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే ఏడాది ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసిన వర్గీకరణకు ప్రయత్నం చేసింది. మొదటి నుంచి దళితులకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుంది. అంబేద్కర్కు కేంద్రం మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. బాబు జగ్జీవన్ రామును రక్షణ శాఖ మంత్రిని చేసింది. దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించిన సభాపతి మీరా కుమార్ దళిత బిడ్డే. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. రాష్ట్రంలో అధికారం ఇస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఖర్గే హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి పునాది ఎస్సీ వర్గీకరణకు శాసనసభ మండలి ఏకగ్రీవ ఆమోదం. 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు. సుప్రీం తీర్పు వెలువడిన 7 నెలల్లోనే ప్రక్రియ పూర్తి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలో ఉపకులాల్ని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించిన ఈ బిల్లుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేసింది. సుప్రీం తీర్పు వెలువడిన 7 నెలల్లో శాసన ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం లభించినట్లయింది. మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం. శాసనసభ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఎస్సీ ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, కాలే యాదయ్య. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి వర్గీకరణ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపే 100కి 100 అమలు చేస్తామని నాడు సభలో ప్రభుత్వం ప్రకటించింది. జనాభా అక్షరాస్యత శాతం, వృత్తులు, ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సభ్యులుగా దామోదర్ రాజనరసింహ, మల్లు రవి, సీతక్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించాం. ఈ కమిటీ ఇచ్చిన సూచనలతో జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2025 ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి షమీం అఖ్తర్ నివేదిక ఇచ్చారు. ఆ మరుసటి రోజే కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్ను కమిషన్ 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేసింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను కమిషన్ కేటాయించింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగతో పాటు
ఎంతోమంది పాల్గొన్నారు, కొందరు మరణించారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగ ఉపకులాల ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజీవ్ యువ వికాసం కింద ఆయా కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తాం. 2026 జనాభా లెక్కల అనంతరం రిజర్వేషన్లు పెంపు. ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచాలని కాంగ్రెస్ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. దానిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రిజర్వేషన్లను అమలు చేయాలంటే సహేతుక విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2011 జనాభా లెక్కల సమాచారం మాత్రమే ఉన్నది. 2026లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపడుతుంది. అనంతరం దామాషా ప్రకారం 3 గ్రూపులకు రిజర్వేషన్లను పెంచుతాం. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే బాధ్యత